హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ మార్పులతో వాహనదారులకు ఇబ్బందులు మొదలయ్యాయి. హెచ్సిటీ ప్రాజెక్ట్ పనుల కారణంగా 2 ఏళ్ల పాటు వన్ వే విధానం అమల్లో ఉండనుంది. ఈ కొత్త విధానంతో ఫిలింనగర్ జంక్షన్ సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ఇక కొత్త మార్గాలపై స్పష్టత లేక వాహనదారులు ఎక్కడి నుంచి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ కుడి మలుపులకు అనుమతి ఉండదు. ఇక లేన్ చేంజ్, యూటర్న్, ఎగ్జిట్ పాయింట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక హెచ్సిటీలో భాగంగా 1090 కోట్లతో 7 అండర్ పాస్లు, 7 మల్టీలెవెల్ ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. ఇక పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనదారులు కొత్త మార్గాలను ముందుగానే తెలుసుకొని ప్రయాణించాలని పోలీసులు సూచించారు. మరోవైపు ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా మళ్లింపు మార్గాలపై మరింత స్పష్టత ఇవ్వాలని వాహనదారులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఆల్రెడీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు కేబీఆర్ పార్క్ చుట్టూ, కానీ ఇప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఆ వాహనాలకు వెళ్లే బోర్డులు ఏర్పాటు చేయకపోవడం పూర్తిగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన టోటల్గా అధికారులు ఏమంటున్నారు? బోర్డులు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు, దాదాపు 2 సంవత్సరాలు దీనికి టైం పడుతుందని చెప్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ అయితే కేవలం వన్ వే ఏర్పాటు చేయడమే కాదు రవిచంద్ర, మొత్తంగా కేబీఆర్ పార్కును ఒక సెంటర్ పాయింట్గా తీసుకొని ఒక సర్కిల్ని రూపొందించారు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే నిన్నటి నుంచి ఈ ట్రాఫిక్ రూల్స్ అయితే అమల్లోకి రావడం జరిగింది. ప్రధానంగా గతంలో ఉదాహరణకు చూసుకుంటే రోడ్ నెంబర్ 12 నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు కానీ అటు పోయేటువంటి రూటుకు సంబంధించి ఫిల్మ్నగర్ సైడ్ పోయే రూటుకు సంబంధించి ఎన్టీఆర్ రోడ్ నెంబర్ 12 నుంచి రైట్ తీసుకుంటే సరిపోయేది. అయితే నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ రూల్స్ ప్రకారం అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆఫీస్ మీదకి వెళ్ళి జర్నలిస్ట్ కాలనీ మీద నుంచి తిరిగి పోవాల్సి వస్తుంది. పూర్తిగా వన్ వే రూట్ చేయడంతో పాటు సర్కిల్ లాగా చేయడం జరిగింది. అయితే నిన్న అమల్లోకి వచ్చిన ఈ విధానంతో సిటిజన్స్ ఈ వెహికల్స్ దారులు అయితే చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ముందుగా వాహనదారులకు అవేర్నెస్ కల్పించడం కానీ ఈ రూటు మీద కరెక్ట్ గైడ్ చేయడంలో కూడా కొంత ప్రయాణికులకు ఈ రూట్లో రెగ్యులర్గా ప్రయాణించే వారికి కానీ ఇటు ట్రాఫిక్ పోలీసులకు కూడా కొంత గ్యాప్ ఏర్పడినట్టుగా చెప్పుకోవచ్చు. నిన్న చూస్తే కనుక ఇదే రూటుకు సంబంధించి మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ రోడ్ అయితే 5.9 కిలోమీటర్స్ వస్తుంది. ఈ సర్కిల్ని పూర్తి చేయడానికి 10 to 15 మినిట్స్ అయితే యూజువల్ టైం పడుతుంది. కానీ నిన్న ఏర్పడినటువంటి గందరగోళం కారణంగా ఇది వన్ వే అనేది ఐడియా లేక కొంతమంది రెగ్యులర్ రూట్లో ప్రయాణించడం, అది రాంగ్ రూట్ కావడం, వెహికల్ జామ్స్ అవ్వడం, సిగ్నల్ వ్యవస్థను కూడా ఫాలో అయ్యేటువంటి సమయంలో ఇట్లాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా వాహనదారులకు మధ్య గందరగోళం ఏర్పడి ఎక్కడైతే ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడి దాదాపు 40-45 నిమిషాల వరకు కూడా ట్రాఫిక్ జామ్లలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఈరోజు ఉదయం కూడా ఏదైతే హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే జోవియల్ డేవియస్ గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఇక్కడ వాహనదారులకు సంబంధించి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోను కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా అధికారుల లెక్కల ప్రకారం ఇక్కడ పీక్ అవర్స్లో 10,000 నుంచి 15,000 వరకు కూడా వాహనాలు తిరుగుతున్నట్టుగా కూడా ఆఫీసర్లు చెప్తున్నారు. అదే సమయంలో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద 1 అవర్లో పీక్ అవర్ టైంలో దాదాపు 15,300 వాహనాలు కూడా రికార్డ్ అయినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అయితే వాహనదారులు చెప్తున్నారు నిన్న ఏదైతే ట్రాఫిక్ జామ్ కారణంగా కూడా దాదాపు 10 కిలోమీటర్లు పర్ అవర్ లోపే వాహనాలను కార్లను మూవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు వన్ వే రూట్లో ఫ్రీ ఫ్లో కారణంగా స్పీడ్ అయితే వాహనదారులకు సంబంధించి ఫ్రీ ఫ్లోకి అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. వాహనం తిరిగి రావడం దాదాపు 5 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చినప్పటికీ స్పీడ్ అయితే వెహికల్ స్పీడ్ మూవ్మెంట్ అయితే బాగుంది. 30 to 50 కిలోమీటర్స్ వెహికల్ మూవ్మెంట్ కూడా స్పీడ్ అయితే వస్తున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఎస్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు అయితే నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి సంబంధించి పనుల కోసం రోడ్లను ఉపయోగించుకునే క్రమంలో దాదాపు 40% రోడ్లను అయితే
ఈ రోడ్లు అండర్ పాస్లు ఈ బ్రిడ్జిల పనుల కోసమే ఉపయోగించుకోవాల్సి వస్తుంది. కాబట్టి రెగ్యులర్ మోడల్ ఏదైతే 2 వేస్ రూట్లో ఉన్నప్పుడైతే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి దీన్ని 1 వే రూట్గా చేయడం జరిగింది. ఇప్పటికే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ భవన్ కానీ, ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ కానీ, ఇటు మాదాపూర్ పంజాగుట్ట నుంచి వచ్చే రూటు ఈ సిగ్నల్స్ కానీ, ఇటు ఫిల్మ్నగర్ అప్ సైడ్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ రెగ్యులర్గా ఏర్పడుతుంది. ఇటు విరించి సైడ్ పోయేటువంటి సిసిఎస్ నుంచి విరించి సైడ్ పోయే రూట్లన్నీ కూడా రెగ్యులర్గా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతుండటంతో 1 వే రూట్ చేయడం వల్ల కన్వీనియంట్గా వాహనదారులు అయితే మూవ్ అవుతారు. సేమ్ టైం 40% రోడ్లను పూర్తిగా పనుల కోసం 2 ఇయర్స్తో పాటు వాడుకోవాలి. కాబట్టి ఇదంతా ఇంకా మరీ క్లమ్జీ ఏరియాగా మారేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 1 వే రూట్ని సర్కిల్ లాగా ట్రాఫిక్ పోలీసులు చేయడం జరిగింది. నిన్న వాహనదారులకు సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నుంచి సడన్గా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వీరందరికీ అవగాహన లోపించడం, అంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం కానీ, అట్లాగే రెగ్యులర్ మోడల్లో ప్రయాణించే క్రమంలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడి చాలా కంజెస్టెడ్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం నుంచి అయితే జాయింట్ సిపితో పాటు ట్రాఫిక్ పోలీసులు అయితే క్షేత్రస్థాయిలో ఉండి వెహికల్ ఫ్లోటింగ్ని అయితే చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కూడా ప్రస్తుతం చూస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులు అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ గైడ్ చేయడంతో పాటు సేమ్ టైం వాహనాల స్పీడ్ కానీ, అట్లాగే సంబంధించి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి అనేటువంటి డాటాని కూడా వాళ్ళైతే ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే ఉన్నటువంటి పరిస్థితికి ఈరోజైతే పూర్తి భిన్నంగా మారినటువంటి పరిస్థితి ఉంది. వెహికల్స్ కూడా స్పీడ్ అయితే దాదాపు 30 to 50 km/h స్పీడ్ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్.